ఆదిదేవుడి లీలా విశేషాలు అనంతాలు. ఆ పరమశివుడు ఆవిర్భవించిన సమస్త క్షేత్రాలు ఆయన మహిమలకు నిలయాలు. నిర్మలమైన భక్తితో ఆరాధించే మనసులన్నీ ఆ నీలకంఠుడి నివాసాలే. అలాంటి ఆ గంగాధరుడు కొలువైన ఘనమైన క్షేత్రాలలో ఒకటి కర్ణాటక రాష్ట్రంలోని రామనాథపుర. కావేరీ నదీ తీరంలో శ్రీ అగస్తేశ్వర స్వామిగా ఆ సదాశివుడు కొలువైన సన్నిధానం ఈ వారం దివ్యక్షేత్రం. కర్ణాటక నేలపై ఒకవైపున కావేరీ నది, మరోవైపున చరిత్రను కలుపుకుంటూ ఆధ్యాత్మికత ప్రవహిస్తూ ఉంటుంది. కావేరీ నది ఇక్కడి పుణ్య ప్రదేశాలను క్షేత్రాలుగా మారుస్తూ తాను పుణ్యతీర్థంగా మారిపోయింది. సంగీతం, సాహిత్యం, నృత్యం, శిల్పం ఈ 4 కర్ణాటకకు 4 దిక్కులుగా కనిపిస్తాయి. రామాయణ భారతంలోని కొన్ని ఘట్టాలకు నెలవుగా కనిపించే కర్ణాటక పాలరాతి యుగం నుంచి గల ఆనవాళ్లను అందంగా ఆవిష్కరిస్తూ ఉంటుంది. ప్రాచీన కాలం నుంచి కూడా అనేక కళలు పరిమళించిన ప్రాంతం ఇది. శాతవాహనులు, కదంబులు, గాంగులు, బాదామి చాళుక్యులు, హొయసలులు, విజయనగర రాజులు ఇలా ఎన్నో రాజవంశాల వారు తమ పాలనను పరిగెత్తించిన ప్రాంతమిది. ఆ రాజులంతా అసమానమైన శౌర్య పరాక్రమాలతో పాటు అపారమైన ఆధ్యాత్మిక చింతన కలిగినవారే కావడం విశేషం. అందువల్లనే కర్ణాటక ఆలయాల వనంగా కనిపిస్తూ ఉంటుంది. కళలన్నీ కలిపి నేతనేసినట్టుగా కనిపించే కర్ణాటకలో రామనాథపురికి ఎంతో ప్రత్యేకత ఉంది. కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో ప్రాచీన ఆలయాల వైభవం కనిపిస్తూ ఉంటుంది. పురాణాలతో ముడిపడిన అలాంటి పురాతనమైన ఆలయాలను కలిగిన క్షేత్రంగా రామనాథపుర విరాజిల్లుతోంది. కావేరీ నదీ తీరంలోని ఈ క్షేత్రం శైవ, వైష్ణవ, శక్తి ఆలయాలతో తన విశిష్టతను విస్తరిస్తూ రావడం కనిపిస్తుంది. ఇక్కడి కావేరీ నదీ తీరం నుంచి చూస్తేనే రాజగోపురాలు, విమాన గోపురాలు, ధ్వజస్తంభాలు కనిపిస్తూ ఆధ్యాత్మిక సంపదంతా ఇక్కడే రాసిపోసినట్టు అనిపిస్తుంది. రామేశ్వర స్వామి, పట్టాభిరాముడు, లక్ష్మీ నరసింహస్వామి, ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామి, వ్యాసాంజనేయ స్వామి కొలువైన ఆలయాలు
ఇక్కడ విరాజిల్లుతున్నాయి. ఈ ఆలయాలన్నీ పురాణ ఇతిహాసాలతో ముడిపడినవి కావడం విశేషం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు నడిచిన నేల ఇది. రావణ సంహారం చేసిన రామచంద్రుడు ఆ పాపాన్ని ప్రక్షాళన చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. శివలింగ ప్రతిష్ఠ సమస్త పాపాలను దహించి వేస్తుందని గురువుల ద్వారా తెలుసుకున్న రాముడు అనేక ప్రదేశాల్లో శివలింగ ప్రతిష్ఠలు చేస్తూ వెళ్లాడు. అలా శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించిన దివ్య క్షేత్రాల్లో ఒకటిగా ఈ ప్రదేశం ప్రత్యేకతను చాటుతోంది. ఈ కారణంగానే ఈ ఊరికి రామనాథపుర అనే పేరు వచ్చింది. హసన్ జిల్లా అర్కల్గూడ్ పరిధిలోని ఈ క్షేత్రంలో వైభవంతో వెలుగొందుతున్న ఆలయాలలో శ్రీ అగస్తీశ్వర సన్నిధానం ఒకటిగా కనిపిస్తుంది. అగస్త్య మహర్షి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన కారణంగా పరమశివుడు ఇక్కడ అగస్తేశ్వరుడుగా పిలువబడుతున్నాడు. ఈ పుణ్యక్షేత్రాన్ని దివ్యతీర్థంగా మారుస్తూ కావేరీ నది కదులుతుంటుంది. భక్తులు కావేరీ నదిలో స్నానమాచరించి గాని, పవిత్రమైన ఆ తీర్థాన్ని తలపై చల్లుకుని కాని స్వామివారి దర్శనానికి వెళుతుంటారు. అగస్తీశ్వర స్వామి ఆలయం పొడవైన ప్రాకారాలతో, శివ పరివార దేవతలతో కూడిన ప్రాకార మందిరాలతో, నగిషీలతో కూడిన ఆవిష్కరణలతో అందంగా కనిపిస్తుంది. పొడవైన బండరాళ్లను ఉపయోగించి నిర్మించిన ప్రాకారం, ఇరువైపులా గల ప్రాకారాలను కలుపుతూ నిర్మించిన కుదురైన రాజగోపురం ఆధ్యాత్మికతకు ఆహ్లాదాన్ని జోడిస్తాయి. నగిషీల విషయంలో ఈ గోపురానికి ఇచ్చిన ప్రాధాన్యత విస్మయులను చేస్తుంది. ప్రాకారాలపై గల మందిరాలు కూడా విశేషమైన అలంకారాలతో ఆకట్టుకుంటాయి. ఎత్తైన ప్రధానమైన ద్వారం, పొడవైన తలుపులు ఈ ఆలయ ప్రాచీనతకు సంకేతంగా నిలుస్తాయి. ముఖమండపం, మధ్య మండపం, అంతరాలయం, గర్భాలయంగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ప్రధానమైన ప్రాంగణంతో కలిసే ముఖద్వారం నుంచి చూస్తే గర్భాలయం చాలా దూరంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. దీన్ని బట్టి ఈ ఆలయాన్ని ఎంతటి విశాలమైన ప్రదేశంలో ఎంత భారీగా నిర్మించారనేది అర్థం చేసుకోవచ్చు. ప్రధానమైన ఆలయానికి, ప్రాకార మంటపాలకి మధ్యలో విశాలమైన ప్రదక్షిణా మార్గం ఉంటుంది. ఉత్సవాల సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు ఒక్కసారిగా ప్రదక్షిణలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ ఆలయానికి సంబంధించిన ప్రధానమైన గోడలపై గాని, మండప స్తంభాలపై గాని శిల్పకళ పెద్దగా కనిపించదు. గర్భాలయంలో అగస్తేశ్వరుడు పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. శివుడు జటాధారి, తలపై చంద్రరేఖను, మెడలో సర్పాన్ని, చేతిలో త్రిశూలాన్ని, పులి చర్మాన్ని ధరించి కనిపిస్తూ ఉంటాడు. నుదుటిపై విభూతి రేఖను ధరించిన ఆ మహాదేవుడు వృషభ వాహనాన్ని అధిరోహించి దర్శనమిస్తూ ఉంటాడు. ఇలా పరమశివుడికి సంబంధించిన ప్రతి విషయం ఆ స్వామి తత్వాన్ని ఆవిష్కరిస్తూ ఉంటుంది. అలాంటి ఆ ముక్కంటి ఇక్కడ కూడా
దివ్యలింగ రూపంలో భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. విశాలమైన పానివట్టం కలిగిన ఈ దివ్యలింగ దర్శనం మనసును మంత్రించి వేస్తుంది. శివలింగ పరిమాణం సాధారణంగానే కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇది స్వయంభూలింగం కావడం వల్ల మహాశక్తివంతమైనదిగా విశ్వసిస్తూ ఉంటారు. అగస్త్య మహర్షి తపస్సుకు మెచ్చిన ఆ దేవదేవుడు ఈ ప్రదేశంలో సాక్షాత్కారమిచ్చాడని స్థలపురాణం చెబుతోంది. ఈ కారణంగానే ఇక్కడి స్వామి అగస్తీశ్వర స్వామి పేరుతో పిలువబడుతున్నాడు. కొండంత దేవుడిగా కొలవబడుతున్నాడు. అగస్త్య మహర్షి ప్రస్తావన మనకి వేదకాలం నుంచి కనిపిస్తుంది. మట్టి కుండలో జన్మించిన ఆయన మహాతపోశక్తి సంపన్నుడు. సూర్యుడి వంటి తేజస్సు ఆయన సొంతం. మహాశివుడి ఆరాధనలో తరించిన మహర్షుల్లో ఆయన ఒకరు. లోక కళ్యాణం కోసం తన తపోశక్తిని ధారపోసిన వారాయన. దక్షిణ భారతదేశంలోని పుణ్యక్షేత్రాల్లో ఎక్కువగా సంచరించిన మహర్షిగా అగస్త్య మహర్షి కనిపిస్తారు. వింజ పర్వత గర్వం అణచడంలోనూ, దేవతలకు సహకరించడం కోసం సముద్రంలోని నీరు మొత్తాన్ని ఒక్కసారిగా తాగేయడంలోనూ, కొంతకాలం పాటు సూర్యుడి స్థానంలో కొనసాగడం వంటి ఎన్నో కార్యాలు ఆయన తపోశక్తికి నిదర్శనంగా నిలుస్తుంటాయి. రామరావణ యుద్ధంలో శ్రీరామచంద్రుడికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించింది కూడా అగస్త్య మహర్షినే. అలా శ్రీరామచంద్రుడి విషయంలోనూ ఆయన కీలకమైన పాత్రను పోషించారు. అలాంటి అగస్త్య మహర్షి లోపముద్రతో కలిసి ఈ ప్రదేశానికి వచ్చాడని స్థలపురాణం చెబుతోంది. అప్పటికే ఈ క్షేత్రంలో రామేశ్వరుడు కొలువై ఉన్నాడు. 4 యుగాలుగా ఇక్కడ స్వామివారు పూజలందుకుంటున్నాడు. అందువల్ల ఇక్కడి శివయ్యను చతుర్యుగ మూర్తి పేరుతోనూ కొలుస్తుంటారు. అలాంటి ఈ క్షేత్రంలో అగస్త్య మహర్షి తపస్సు చేసి ఆ కైలాసనాథుడి సాక్షాత్కారాన్ని పొందాడు. అందుకు గుర్తుగానే అగస్త్యుడు ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ చేసినట్టు చెబుతారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే లోపముద్ర, కావేరి అమ్మవారి మందిరం కనిపిస్తుంది. అగస్త్యుడి భార్య పేరు లోపముద్ర, కావేరి నదీమ తల్లి. అలాంటి ఈ ఇద్దరూ ఇక్కడ ఏకరూపశిలగా కొలువై ఉండటం విశేషంగా అనిపిస్తుంది. అగస్త్య మహర్షికి కావేరీ నదికి విడదీయరాని అనుబంధం ఉంది. అదేమిటంటే కవేరమునికి శ్రీ మహావిష్ణువు ఒక కూతురును ప్రసాదిస్తాడు. కవేరముని దగ్గర పెరగడం వల్ల ఆమె కావేరిగా పిలువబడుతోంది. ఆమె మరో అంశనే విదర్భరాజు కుమార్తె లోపముద్రగా పెరుగుతుంది. తన కోసం జన్మించిన వీరిని అగస్త్యుడు వివాహం చేసుకుంటాడు. అగస్త్య మహర్షి ఎప్పుడూ అనేక క్షేత్రాలను పర్యటిస్తూ వెళ్లేవారు. సంచార సమయంలోనూ ఆయన వెంటే ఉండటం కోసం నీటి రూపాన్ని పొందాలని కావేరి భావిస్తుంది. ఆమె కోరికను అగస్త్యుడు కాదనలేకపోతాడు. అలా ఆమె ఆ మహర్షి కమండలంలో నీరుగా చేరిపోతుంది. ఒకసారి ఆయన తపస్సులో ఉండగా ఒక కాకి కారణంగా ఆ కమండలం కిందపడి దొర్లుకుంటూ వెళుతుంది. ఆ కమండలంలోని నీరే కావేరీ నదిగా మారిందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.
కావేరీ నదీ తీరంలోని ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనదిగా స్థలపురాణం చెబుతోంది. కావేరీ నదీ జలాలతో నిత్యం అభిషేకించబడుతున్న ఇక్కడి శిలల వెనుక ఎన్నో పురాణ సంబంధమైన కథనాలు వినిపిస్తాయి. మహర్షుల పాదస్పర్శచే పునీతమైన శిలలు ఇవి. ఒక్క అగస్త్య మహర్షి మాత్రమే కాదు, విశ్వామిత్రుడు, వశిష్ఠ మహర్షి, భృగు మహర్షి, అసురుల గురువైన శుక్రాచార్యుడు ఈ కావేరీ నదీ తీరంలో తపస్సు చేసుకున్నట్టుగా స్థలపురాణం చెబుతోంది. గాయత్రీ మంత్రానికి మించిన మంత్రం లేదనేది ఋషివాక్కు. అలాంటి గాయత్రీ మంత్రాన్ని విశ్వామిత్రుడు ఈ లోకానికి అందించింది ఇక్కడి నుంచేనని చెబుతారు. ఆయన గాయత్రీ మంత్రాన్ని చెప్పిన శిల గాయత్రీ శిల పేరుతో పిలువబడుతోంది. కావేరీ నదీ తీరంలోని ఈ శిలను భక్తులు తప్పకుండా దర్శిస్తూ ఉంటారు. ఈ ప్రదేశంలో కూర్చొని ఒక్కసారి గాయత్రీ మంత్రాన్ని చెబితే 12,000 సార్లు చెప్పిన ఫలితం కలుగుతుందని అంటారు. కావేరీ నదీ తీరంలో మహర్షులు తపస్సు చేసుకున్న శిలలను చూడాలంటే ఈ క్షేత్రాన్ని వేసవి కాలంలో మాత్రమే దర్శించవలసి ఉంటుంది. ఎందుకంటే వర్షాకాలంలో కావేరీ నది పొంగి పొర్లుతుంది. ఆ సమయంలో తీరంలో కనిపిస్తున్న ఈ ప్రదేశాలన్నీ కూడా నీట మునిగిపోతాయి. అందువల్ల ఆ సమయంలో ఈ శిలలేవీ పైకి కనిపించవు. అసలు ఆనవాళ్లు కూడా తెలియవు. ఇక ఇది సాక్షాత్తు దేవేంద్రుడు సైతం పరమశివుడిని సేవించి శాపం నుంచి విముక్తిని పొందిన ప్రదేశంగా చెబుతారు. దేవేంద్రుడి ధోరణి కారణంగానే ఆగ్రహావేశాలకు లోనైన భృగు మహర్షి ఆయనను శపిస్తాడు. ఆ శాప విముక్తి కోసం దేవేంద్రుడు ఇక్కడి కావేరీ నదిలో స్నానమాచరించి సదాశివుడిని సేవిస్తాడు. ఆయన అనుగ్రహం కారణంగా శాప విమోచనాన్ని పొందుతాడు. అందువల్ల ఇక్కడి కావేరీ నదిని అగ్నితీర్థం అనే పేరుతోనూ పిలుస్తుంటారు. వ్యాసరాయలు వారు సైతం ఈ క్షేత్రాన్ని దర్శించారు. కావేరీ నదీ తీరంలోని ఈ క్షేత్రం హరిహర క్షేత్రంగా అలరారుతుండటం ఆయనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాసరాయల వారికి ఎంతో ఇష్టమైన క్షేత్రాలలో ఇది ఒకటిగా చెబుతారు. ఇది త్రేతాయుగంతోనూ రామాయణ కాలంతోనూ ముడిపడిన క్షేత్రం కావడం, సాక్షాత్తు సీతారామలక్ష్మణులు, హనుమంతుడు నడయాడిన ప్రదేశం కావడం అందుకు కారణం. వ్యాసతీర్థుల వారినే వ్యాసరాయలుగా పిలుస్తుంటారు. విజయనగర రాజుల కాలంలో రాజగురువుగా ఆయన ఎక్కువ కాలం పాటు కొనసాగారు. హరిదాస భక్తి పట్ల ఎక్కువ ఆసక్తిని కనబరుస్తూ వచ్చిన ఆయన ఆధ్యాత్మిక మార్గంలో తనదైన ప్రభావాన్ని చూపుతూ వెళ్లారు. 732 ప్రదేశాల్లో హనుమంతుడిని ప్రతిష్ఠ చేస్తూ వెళ్లారు. అలా ఆయన చేత ప్రతిష్ఠించబడిన హనుమంతుడే వ్యాసాంజనేయుడుగా పూజలందుకుంటూ ఉంటాడు. ఇలా ఇక్కడి ఆలయాలన్నీ కూడా కావేరీ నదితో ముడిపడి కనిపిస్తాయి. ప్రతి ఆలయం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుని తనదైన విశిష్టతను వెదజల్లుతూ ఉంటుంది. అలాంటి ఆలయాల వరుసలో అగస్తేశ్వర స్వామి ఆలయం కూడా కనిపిస్తుంది. సాధారణ రోజుల్లో ఈ ఆలయాన్ని దర్శించే భక్తుల సంఖ్య తక్కువేనని చెప్పాలి. విశేషమైన పర్వదినాల్లో మాత్రం ఓ మాదిరి సంఖ్యలో భక్తులు తరలివస్తారు. అనునిత్యం ఈ ఆలయం తలుపులు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరుచుకుని ఉంటాయి. తిరిగి సాయంత్రం 5:30 నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. రామనాథపురలో కావేరీ నదీ తీరంలోని ఈ క్షేత్రం
హరిహరుల క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఎంతో మంది మహర్షులు తమ తపోభూమిగా ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారంటే ఇది ఎంతటి శక్తివంతమైన క్షేత్రమనేది అర్థం చేసుకోవచ్చు. కావేరీ నదితో కలిసి కామధేనువు అనుగ్రహించే ఈ ప్రదేశం ఇంద్రాది దేవతలు ఇష్టపడిన తీర్థమనే చెప్పాలి. అలాంటి ఈ దివ్యస్థలిని దర్శించి సేవించాలి, సేవించి తరించాలి. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి మైసూర్కి రోడ్డు, రైలు, వాయుమార్గాలు ఉన్నాయి. మైసూర్ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి బస్సుల్లో కానీ స్థానిక వాహనాల్లో కానీ చేరుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.